మైనింగ్కి సంబంధించిన అక్రమాలు అడ్డదిడ్డంగా పెరిగిపోతున్నాయని సొంత అనుకూల పత్రికల్లోనే వస్తున్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు సీరియస్ యాక్షన్కి దిగారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ముగ్గురాయి అమ్మకాల టెండర్లో గుత్తేదారు సంస్థలు సిండికేట్ అయ్యి ధర పెరగకుండా చేయడంతో చివరి నిమిషంలో టెండర్లు రద్దు చేశారు. ఇది తాజాగా బయటకు వచ్చినటువంటిది. ఇది రద్దు చేసింది సీఎంఓ అన్నది ఇక్కడ కీలకం. అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లి మండలంలోని మంగంపేటలో ఏపీఎండీసీకి ముగ్గురాయి గనులు ఉన్నాయి. అక్కడ తవ్వి తీసే వివిధ గ్రేడ్ల ముగ్గురాయి ఏడాది పాటు అమ్మకాలకు గత డిసెంబర్లో టెండర్లు పిలిచారు. ఏ గ్రేడ్ 1,00,000 టన్నులు, బి గ్రేడ్ 5,00,000 టన్నులు, సి, డి గ్రేడ్లు కలిపి 20,00,000 టన్నులకు బిడ్లు ఆహ్వానించారు. ఇందులో ఏ గ్రేడ్కి టన్నుకి 8,100, బి గ్రేడ్కి 6,172, సి, డి గ్రేడ్లకి 1,680 చొప్పున కనీస ధర బేస్ ప్రైస్గా నిర్ణయించారు. గతంలో ఉన్న ముగ్గురాయి ధర కంటే ఏ గ్రేడ్ 13%, బి గ్రేడ్ ధర 10% మేర పెంచి కనీస ధరగా ఖరారు చేశారు. సిడి గ్రేడ్లకు పెద్దగా డిమాండ్ లేకపోవడం దాని ధర పెంచకుండానే పాత ధరనే ఉంచారు. ప్రతిసారి ఈ టెండర్లో 4 సంస్థలు పాల్గొన్నాయి. వాటిలో L1గా నిలిచిన గుత్తేదారికి 30%, L2, 3గా నిలిచిన గుత్తేదారికి చెరో 20%, L4గా నిలిచిన గుత్తేదారికి 20% ముగ్గురాయి విక్రయించేవాడు. ఈసారి ఓ గుత్తేదారు సంస్థ, అంటే గుత్తేదారు అంటే ఏం లేదు, కాంట్రాక్టర్, టెండర్లో పాల్గొలేదు. ఏపీఎండీసీకి బకాయి లేని సంస్థలే బిడ్లు వేయాలనే నిబంధన ఇందుకు కారణం. మిగిలిన 3 సంస్థలే బిడ్లు వేసాయి. ఇవి సాంకేతిక బిడ్డలో అర్హత సాధించడంతో ఫార్వర్డ్ వేయడానికి అనుమతించారు. జనవరి చివరిలో ముగ్గురాయికి సంబంధించినటువంటి ఫార్వర్డ్ వేయాలని నిర్వహించారు. ఏపీఎండీసీ నిర్ణయించిన కనీస ధర కంటే ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వాళ్ళని L1, 2, 3గా ఖరారు చేస్తారు. అయితే ఈ కాంట్రాక్ట్ సంస్థలు గ్రేడ్ 1 ముగ్గురాయికి కనీస ధర కంటే టన్నుకు అదనంగా ₹100, బి గ్రేడ్కి ₹80 వరకు మాత్రమే కోట్ చేశారు. గతంలో ఏ గ్రేడ్ ముగ్గురాయికి పోటీపడి కనీస ధర కంటే అదనంగా 800 నుంచి 1000 వరకు కోట్ చేస్తే ఈసారి తక్కువ కోట్ చేసిన విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వెళ్ళింది. దీంతో అక్కడ నుండి వచ్చిన ఆదేశాలతో చివరి నిమిషంలో వేలం నిలిపేసి తర్వాత రద్దు చేశారు. మళ్ళీ ఇప్పటిదాకా టెండర్లు నిర్వహించలేదు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లకే పాత ధర కంటే 10% అదనపు ధరలతో కొన్ని షరతులతో ముగ్గురాయి సరఫరా చేస్తున్నారు. ఇక్కడే అసలు లాజిక్. ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని చాలా గొప్ప పనే చేసిందంట. పాత కాంట్రాక్టర్లే మళ్ళీ టెండర్ వేశారు. వాడు ₹80, ₹100 ఎక్కువ చేస్తున్నారు. వాడికి ఆ టెండర్లని క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళ చేతికే వదిలిపెట్టారు. వాడు ఇప్పుడు 10% పెంచడం అంటే ఇంతకు ముందు దాని మీద సేమ్ ఇదే రేటు ఏదైతే వాళ్ళు టెండర్లు ఖరారు చేశారో అదే నడుస్తుంది. ఇక్కడే ఈ మొత్తం వార్త చూస్తే వామ్మో చాలా జరిగింది అనిపిస్తుంది. చివరి కంక్లూజన్ చూస్తే అదే సంస్థలకి టెండర్ లేకుండా 10% పెంచి ఇవ్వడం అంటే ఇంకే ఉంది అక్కడ.